కోసం రాలేదు, నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు. తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు, ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు. చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు పెట్టింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. ఆబ్వియస్, ఇట్స్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వి ఆల్ నో ఇట్. సెకండ్ టైం కాలు పెట్టింది ఎవరు? అది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సార్. మరి ఒంటి కాలుతో నడవలేడు కదా. సెకండ్ టైం కాలు పెట్టిన మనిషి ఎవరు? నో, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవ్వరిని ఈ లోకం గుర్తుపెట్టుకోదు. 2 నెలలకి ముందు 25 కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు. దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటుంది. దిస్ ఈస్ యువర్ లాస్ట్ ల్యాప్ మై ఫ్రెండ్స్. పుట్ ద పెడల్ టు ద మెటల్, యాక్సిలరేట్ అబౌవ్, గో దేర్ అండ్ మేక్ హిస్టరీ. ఎనీ క్వశ్చన్స్? yes సార్, ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్లో డుమ్కి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా? అనుకున్నా. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎవ్రీబడి గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. Come on stage. Come. Don't waste my time. గడిచిన 4 ఏళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు. లాస్ట్ రావడం. ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా. అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్, పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబ్కి ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా. ఐ గ్యారంటీ ఇట్. ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడాలి. బై నిఖిలేటర్, త్రివెంకట్ త్రినేశన్. ప్లీజ్ గివ్ దెమ్ అ బిగ్ హ్యాండ్. వీడమ్మ టూ మచ్ గా బలాత్కారం చేశాడు. క్యాప్ లేకుండా బలాత్కారం చేశాడు పబ్లిక్ గా. మీ అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను. దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమీడియట్ గా లేపేయండి. తట్టుకోలేకపోతున్నాను. యమధర్మరాజా, నీకు చేతులెత్తి దండపెడుతున్నా. వాడిని కుంభి భాగం చేసి కుంభి భాగమ్మా వాడిని నూనె బండిలేసి ఫ్రై చేసి. వీడు సైడ్ డిష్ కి వైరస్ 65 ఆర్డర్ ఇస్తున్నాడు రా. నువ్వు నోరు మీరా. నీకే నువ్వు వైరస్ పక్కన ఫ్రంట్ రోలో కూర్చుంటావు. మమ్మల్ని మూర్ఖులని మూలతో రాస్తారా. నెక్స్ట్ ఇయర్ మేము ఫోటోలో ఉంటామా లేదా కూడా తెలియదురా. నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా? ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి. నాకు మెషిన్స్ అంటే ప్రాణం. ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా? ఎందులో? బ్యాగ్ లోనా? రే నా బ్యాగ్ ఎందుకు గెలుగుతున్నావురా? వద్దురా. ఇగో ఇందులోనే నీకు ఇంట్రెస్ట్. ఇది ముందెళ్ళి పోస్ట్ చెయ్యి. ఏం లెటర్ రాదే. 5 ఏళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి రాసిన లెటర్. పేరేంట్రా? BMW బెంజా? బెంజ్ మార్టిన్. ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పని నేర్చుకుందామని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణకు భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు. ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరు. నీకు ఏ ఫీల్డ్ లో టాలెంట్ ఉందో అందులోనే పనిచేయి. ఏఆర్ రెహమాన్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుంటే, సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు.
సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని, కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట. ద్రోహి. స్వామి పాణ్యానంద నా లవర్ నా వైఫ్ రెండు ఇంజనీరింగ్. మరి నేనెందుకు లాస్ట్ వస్తున్నా? చెప్పరా. చెప్పండి స్వామి. ఎందుకంటే నీకు భయం ఎక్కువరా. ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడివి. ఇటు చూడు, మెడకి చేతికి ఎది తాళ్ళు కట్టాడు చూడు. ఒకటి ఎగ్జామ్కి, ఒకటి ఉద్యోగానికి, ఒకటి అక్క పెళ్లికి. ఏరా, ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు? అసలు ఫోకస్డ్గా ఎలా చదవగలవు? భలే ఫ్రెండ్స్ దొరికారా మీరు. ఒకడు భయంతో చస్తున్నాడు, ఇంకోడు చస్తూ బతుకుతున్నాడు. పెద్ద మగ తీరుడురా వీడు. నువ్వు భయపడి చావట్లేదా? నాకెందుకురా భయం? నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా, అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా? అది పాయింట్. ఉండరా స్వామి, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడం ఈజీ, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. డే, ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం. రే, నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చెయ్యను, నేను ఫోటోగ్రాఫర్ అవుతాను చెప్పా. కరెక్ట్ రా బాబు. నేను కూడా నా తాళ్ళన్నీ తీసేసి ధైర్యంగా ఇంటర్వ్యూకి వెళ్తాను. ప్రామిస్ రా. ప్రామిస్ రా. వెళ్ళి చెప్పు. ఏంట్రా పాణి ఎఫ్ఎం ఆఫ్ అయిపోయింది? పిరికొర్రా, పిరికి పందా. రేయ్, రండ్రా. ఎక్కడికి? మోసుకొని తోలుకోవడానికి. పదండ్రా. ఒరే ప్రిన్సిపల్, నువ్వు వైరస్ అయితే నేను యాంటీ వైరస్ అనరా. కుక్కొస్తుందో చూడరా. ఏ రక్తం వస్తుందా? ఏ. ఒక్కొక్క పంటిని పీకేస్తానరా. వైరస్ కిరిమి పుస్తకారం.